నేను సంపాదించిన సంపదని వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ ఎట్లా చేస్తుంది సార్? అసలు హక్కు ఉందా? వాడి పేనుకి పెత్తలు వేస్తే తలంతా గొరిగినట్టుగా నేను ఏదన్నా చేయొచ్చు అనుకుంటున్నాను. కాబట్టి మీరు చేయాల్సిన పని మా పన్ను డబ్బులతో మీరు చేయకుండా పందారం చేయడం కోసం నువ్వెందుకయ్యా? అది గుమస్తాగడి చేయొచ్చు కాబట్టి. కేంద్రానికి కట్టే పన్నుల్లో మనకు వచ్చే వాటాలు ఉన్నాయి. ఇప్పుడు మిగులు బడ్జెట్ పెట్టిన రాష్ట్రానికేమో 333 రూపాయలు, అప్పుల్లో కూరుకుపోయి రిజర్వ్ బ్యాంకులో నిలవలు లేకుండా దారుణమైన స్థితిలో ఉన్న మన రాష్ట్రానికి 46 రూపాయలు. ఇది వివక్ష కాదా సార్? కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఢిల్లీ వాళ్ళు మాకు అన్యాయం చేస్తున్నారు, రాష్ట్రాలకు మరింత పనిచేయొచ్చు, అన్ని వాళ్ళు మూటకట్టు కూర్చున్నారు, అక్కడ తరగని గని ఉందని. అసలు ఏపీ ఆర్థిక వ్యవస్థ ఎటుపోతుంది సార్? భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటాయి? ప్రజాధనాన్ని కొంత తినేసి కొంత దుబారా చేసి జీతభత్యాలు పంచుకొని మిగతాది పంచిపెట్టడమే పరిపాలన. ఏం చేస్తున్నారంటే బట్టన్ నొక్కుతున్నా జనానికి వెళ్ళిపోతుంది కరెక్ట్గా. కానీ బట్టన్ నొక్కడం కోసం అది గుమస్తా సరిపోతాడు, పరిపాలన అక్కర్లా, ఎన్నికైన ప్రతినిధులు అక్కర్లా. జగన్మోహన్ రెడ్డి గారు నేను అన్నీ మీ అందరికీ బట్టన్ నొక్కి పంపిణీ చేస్తున్నాను, వాస్తవం పంపిణీ చేస్తున్నాను. అన్న ఇచ్చాడు, తాత ఇచ్చాడు, బాబుగాడు సమ్మిచ్చినట్టుగా. ప్రలోభాలు లేని ఎన్నికలు, సారా లేని ఎన్నికలు భవిష్యత్తులో అసలు చూడబోతామా? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు డబ్బుల ఖర్చులో ఓట్ల కోసం డబ్బులు పెట్టే పంపిణీలో హయ్యెస్ట్ మనం రికార్డులు. గొప్పవాళ్ళం అంటున్నామే, కొంచెం ఇది కూడా తెలుసుకోవాలి మనం. భారతదేశంలో ఉన్న మొత్తం జైలు గదుల సంఖ్య 4 లక్షలు. ఒక్క లోక్సభ నియోజకవర్గంలో డబ్బులు తీసుకున్న వాళ్ళని జైల్లో పెట్టినా కూడా జైలు చాలవు. డబ్బు పంచకపోతే గ్యారంటీగా ఓడిపోతారు. అసలు ఓటరు ఏ ప్రాతిపదికన ఓటు వేయాలి సార్? ఈ ప్రజాస్వామ్యం వికసించాలన్నా, పన్ను డబ్బులు ఎక్కడిపోతున్నాయో ప్రజలకు తెలియాలన్నా, ఓటేంటో అర్థం కావాలన్నా, ఎవరు ఆర్థిక అభివృద్ధికి, ఆదాయాల పెంపుకి, ఉపాధి కల్పనకి, పెట్టుబడులకి, మౌలిక సదుపాయాలకి దారితీస్తారు, ఎవరు పూర్తిగా భవిష్యత్తును నాశనం చేస్తారు.